కాకినాడ మెడికవర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్యులు ఒక క్లిష్టమైన హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసును విజయవంతంగా పూర్తి చేసి తల్లి బిడ్డలను కాపాడిన వారి వివరాలను వెల్లడించారు. ఇటీవల 7.5 నెలల గర్భంతో తీవ్రమైన హై రిస్క్ పరిస్థితిలో ఉన్న ఓ గర్భిణి ఆసుపత్రిలో చేరడం జరిగిందన్నారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బి లక్ష్మీ ప్రవీణ్ ఆధ్వర్యంలో వైద్య బృందం గర్భిణిని నిరంతరం పర్యవేక్షించి అత్యవసరంగా ప్రసవం నిర్వహించారు. నెలలు నిండకుండానే జన్మించిన శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఎన్ఐసియుకి తరలించారు. పీడియాట్రిషియన్ డాక్టర్ వి సుబ్బారావు ఆధ్వర్యంలో శిశువుకు వెంటిలేటర్ సపోర్ట్, ఐసీడీ ట్యూబ్ వంటి అత్యవసర చికిత్సలతో పాటు నిరంతర సంరక్షణ అందించారు. మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ నందికొళ ఆంజనేయ స్వామి మాట్లాడుతూ ఏడాది కాలంగా మహిళలు, చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని, భవిష్యత్తులో కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు మరిన్ని నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మీడియా సంవత్సరం మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు పాల్గొన్నారు. తొలగించుకోకుండా ఉన్న ప్రాబ్లమ్ ని తొలగించి వాళ్ళకి అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వకుండా మనం ట్రీట్ చేసి పంపించిన కేసులు ఉన్నాయి. అంటే ఓన్లీ గర్భసంచిలో బ్లీడింగ్ అవుతుందంటే ఓన్లీ హిస్టెక్టమీయే మనకి పరిష్కారం కాదు. దాంతో పాటు ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వచ్చాయి. అంటే హిస్టోస్కోపీతో చేయగలిగిన మిరీనా ఇలాంటి రేసే ప్రొసీజర్స్ అవన్నీ ఇక్కడ మేము చేస్తున్నాం. అలా మనం ఇక్కడ 5-6 కేసెస్ చేసాం. అండ్ యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అలాంటి కేసెస్, యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కూడా ఇక్కడ మనం 3 కేసెస్ చేసామండి. అంటే ఆర్టీరియోవెనస్ మాల్ ఫార్మేషన్స్ కి మనం యూఏఈ అనే ప్రొసీజర్ చేసి గర్భసంచి అనేది సేవ్ చేసి ఆ అమ్మాయి ఫెర్టిలిటీ అనేది ప్రిజర్వ్ చేసాము. అండ్ దాంతో పాటు అండ్ పెల్విక్ కండిషన్ సిండ్రోమ్ అనేది అది చాలా సివియర్ గా ఉంటే వాళ్ళకి మనం యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేసి ఆవిడకి హిస్టెక్టమీ కాకుండా అది హెల్ప్ చేసాము. సో ఇలాంటి హై ఎండ్ ప్రొసీజర్స్ కూడా ఇక్కడ చేస్తున్నాం. అండ్ ఇన్ఫర్టిలిటీ మినిమల్ యాక్సెస్ సర్జరీస్ లైక్ లాప్రోస్కోపీ, సిస్టెక్టమీ, ఫెర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీస్ అంటే ఏంటంటే మనం ఫెర్టిలిటీకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనము సర్జరీ చేసినా వాళ్ళ ఫ్యూచర్ ఫెర్టిలిటీ ప్రిజర్వ్ చేయడం అంటే పారా ఓవేరియన్ సిస్టమ్ ట్రీట్ చేయడం కానీ, సిస్టెక్టమీ చేయడం కానీ ఇలాంటి ప్రొసీజర్స్ ఫెర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీస్ కూడా ఇక్కడ పర్ఫామ్ చేస్తాము. అండ్ లాప్రోస్కోపీ, హిస్టెక్టమీస్ అయితే రెగ్యులర్ గా అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్టిలిటీ వచ్చేటప్పుడు చూస్తే ఇన్ఫర్టిలిటీ నేను అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఐవీఎఫ్ అండి. సో పేషెంట్ యొక్క మేల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్ ఇవాల్యుయేషన్ దగ్గర నుంచి అంతా చూసుకుని వాళ్ళకి ఓవలేషన్ ఇండక్షన్ చేయడం, ఐయుఐ చేయడం ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని చేస్తాం. అండ్ పేషెంట్ ఓవలేషన్ ఇండక్షన్ పెట్టినప్పుడు సొనాలజిస్ట్ కాకుండా డాక్టర్ నేను గైనకాలజిస్ట్ ఎగ్ ఎలా పెరుగుతుంది, ఫాలికల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇవన్నీ చెక్ చేసుకుని పేషెంట్ గైడెన్స్ అనేది బాగుంటుంది. బేబీకి అర్జెంట్ గా డెలివరీ చేయవలసిన పరిస్థితి వస్తే ఎన్ఐసియు రిక్వైర్మెంట్ అది నీడ్ అది తగ్గించడానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ బేబీ లంగ్ మెచ్యూరిటీకి అది ఇస్తూ ఉంటామండి. సో అది ఇవ్వటం జరిగింది 7th month లో. 7th month నుంచి కూడా ఇంకా క్లోజ్ మానిటరింగ్ 2 days ఒకసారి రావటం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ ఆవిడకి మూమెంట్స్ అవి కూడా తగ్గిపోయాయి. 7.5 month వచ్చేటప్పటికి ఉమ్మనీరు కూడా 2 points పడిపోయింది. సో అప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయడం జరిగింది అనమాట. 1st of August చేసాము. బేబీ వెయిట్ 1.5 kgs అండి. బేబీ అంతా ఆక్సిజన్ లెవెల్స్ అన్ని బేబీ క్రై అయితే బాగానే వచ్చింది, కానీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుందంటే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎన్ఐసీ ఉంది కాబట్టి level 3 ఎన్ఐసీ సెటప్ ఉంది కాబట్టి మేము సీనియర్ నేనటాలజిస్ట్ సార్ సుబ్బారావు సార్కి పర్యవేక్షణలో ఎన్ఐసీలో అడ్మిట్ చేయడం జరిగింది. తర్వాత మదర్ విషయానికి వస్తే పోస్ట్ ఆపరేటివ్ గా డెలివరీ అయిన తర్వాత అంతా చక్కగానే రికవర్ అయ్యారు. మేము యాంటీబయాటిక్ అంతా కవరేజ్ పెట్టి 3rd పోస్ట్ ఆపరేటివ్ డేనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో తర్వాత బేబీ కేర్ అంతా కూడా మనకి ఎన్ఐసీలో ఇవ్వడం జరిగింది. సో మదర్ పరంగా మనకి బేబీ గ్రోత్ ఐయుజిఆర్ అంటాం అనమాట. గ్రోత్ తగ్గింది, కానీ మనకి ఏంటంటే ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంతా కూడా మేము గత 5 సంవత్సరాలుగా చాలా ప్రెగ్నెన్సీస్ చేయడం జరుగుతుంది. మనకి పీడియాట్రిషియన్ 24 hours ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎన్ఐసియు కూడా స్ట్రాంగ్ గా level 3 ఉంది కాబట్టి అన్ని కేసెస్ కూడా హై రిస్క్ కేసెస్ సక్సెస్ఫుల్ గా చేయడం జరుగుతుంది. సో ఈ బేబీ మన 2 weeks వెంటిలేటర్ మీద ఉన్న చాలా స్టార్మీ కోర్స్ అనమాట. అంటే అప్పుడప్పుడే బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటము, ఫీవర్స్ రావటము, అంత స్టార్మీ కోర్స్ సుబ్బారావు సార్ ఆల్రెడీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అట్ ది ఎండ్ మనకి 2 weeks తర్వాత మదర్ అండ్ చైల్డ్ ని హ్యాపీగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. మా మిస్సెస్ కి గైనకాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్లో డాక్టర్ లక్ష్మీ ప్రవీణ్ గారికి చూపించారు. మరించి కూడా ప్రతి నెలలో కూడా మేడం గారు చాలా చక్కగా శ్రద్ధగా చెకప్ ఏది అంత సీరియస్ కూడా ప్రతి నెల కూడా చక్కగా చూసేవారండి. ఫస్ట్ నుంచి ఫాలోఅప్ చేసిన తర్వాత మేడం గారు 6 నెలల వరకు ఉమ్మనీరు బాగా క్రమక్రమంగా వచ్చిందండి. 6 నెలలు దాటిపోయాక దాదాపుగా ఉమ్మనీరు తగ్గిపోయిందండి. 8వ నెలలోనే ఉమ్మనీరు లేదని చెప్పి ఎమర్జెన్సీ మీద ఆపరేషన్ చేయాల్సి వచ్చిందండి.
చేసిన తర్వాత బేబీ కొద్దిగా లంగ్స్ లో ప్రాబ్లం వచ్చి ఎంఐసీలో హాస్పిటల్లో పెట్టారండి. ఆ సమయంలో పాపకి బాగా సీరియస్ అయిపోయిన సమయంలో చిల్డ్రన్ డాక్టర్ సుబ్బారావు గారు హాస్పిటల్ సిబ్బంది చక్కగా వైద్యం అందించారండి. సార్ సుబ్బారావు గారు ప్రతి గంటకి ప్రతిరోజు కూడా మాకు ధైర్యం చెప్తూ ఆ పరిస్థితుల్లో పాప పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ ఇస్తూ ఉండేవారండి. అందువల్ల దేవుడి దయ వల్ల పాప మాకు చాలా ఆరోగ్యంగా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. తర్వాత ఈ హాస్పిటల్ పరంగా మాకు కూడా చాలా బాగా ట్రీట్మెంట్ పరంగా చాలా మాకు బాగా చేసి పెట్టారండి. మొత్తం ఇప్పుడు దానివల్ల మనకు ముఖ్యంగా సారు కూడా అంజుబాబు గారు హెడ్ అంజుబాబు గారు ఎంత పరిస్థితుల్లో కూడా ఎంఐసీకి వచ్చి కూడా సారు కూడా చూశారండి చాలా సార్లు. కంగారు పడద్దు బాబు, నువ్వు ధైర్యంగా ఉండు, పాపకి ఏమవుతుందని చెప్పి నాకు భరోసా ధైర్యం చెప్పారండి. అందువల్ల నాకు చక్కని వైద్యం అందించినందుకు డాక్టర్ హెడ్ అయిన అంజుబాబు గారికి, లక్ష్మీ ప్రవీణ మేడం గారికి, తర్వాత సుబ్బారావు గారికి, తర్వాత నర్సింగ్ సిబ్బందికి మరియు ఆసుపత్రి యొక్క సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీ అందరికీ తెలిసిందే, దాదాపు 1 year బ్యాక్ మన మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో ప్రత్యేక ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం మన పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చంద్రబాబు గారు, పంతం నానాజీ గారు అండ్ మన తుమ్మల బాబు గారు ప్రారంభించడం జరిగింది. 1 year అయిందండి మనం ఈ ఉమెన్ అండ్ చైల్డ్ బ్లాక్ ప్రారంభించి. సో మొట్టమొదటి ఉమెన్ అండ్ చైల్డ్ బ్లాక్ కాకినాడ సిటీలో ప్రారంభించింది మెడికవర్ హాస్పిటల్ కాకినాడ. సో ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం రీసెంట్ గా ఒక బేబీ డెలివరీ అయిందండి. దాదాపు 7.5 monthsకే డెలివరీ అవడం జరిగింది. సో మదరు అండ్ బేబీ సేఫ్ గా మా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే చాలా క్రిటికల్ గా ఇష్యూ అయింది బేబీకి. మేము చాలా కష్టపడి మా దగ్గర ఉన్న 3 pediatricians అండ్ 4 గైనకాలజిస్టులు ఈ కంప్లీట్ 24/7 టీమ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ టీమ్ అండ్ నర్సెస్ స్టాఫ్ సహాయంతో ఈరోజు ఆ బేబీ ఇంటికి వెళ్ళడం జరిగిందండి. సో దానికోసం వివరంగా మా పీడియాట్రిక్ డాక్టర్ సుబ్బారావు గారు, అలాగే గైనిక్ డాక్టర్ లక్ష్మీ ప్రవీణ గారు, డాక్టర్ సుజనా మేడం, డాక్టర్ కస్తూరిబాయి మేడం అండ్ డాక్టర్ సావని సాక్షి మేడం అండ్ డాక్టర్ అంగారు రవి గారు ఉన్నారండి ఈ ఉమెన్ అండ్ చైల్డ్ విభాగంలో డాక్టర్స్ కానీ. సో డాక్టర్ మాటల్లో మొత్తం వివరంగా వివరిస్తారండి. సో ఏదైతే ఈ బేబీ 7.5 months లో డెలివరీ అయిందో చాలా అరుదుగా, అంటే చాలా రేర్ అండి, ఇది చాలా క్రిటికల్ గా వెళ్ళింది. ఆ బేబీని రక్షించి మేము ఇంటికి పంపించడం జరిగింది. సో ఈ విషయం మీరు మీడియా ద్వారా కాకినాడ జిల్లా మొత్తం అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్స్టిట్యూషన్ డెలివరీని అనేది ఎంకరేజ్ చేసింది. మనం గమనించాం, ఇప్పటి వరకు నర్సింగ్ హోమ్స్ లోనే అన్ని జరుగుతూ ఉండేవి. కానీ ఏంటంటే రోజులు మారే కొద్దీ మార్పు కూడా వస్తుంది. ప్రతి మదర్ కి ఏదో కాంప్లికేషన్ ఉంటుంది. అంటే బీపీ ఉండడమో, కార్డియాక్ ప్రాబ్లం ఉండడమో, లంగ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉంటానే ఉంటున్నాయి. ఇవి చేంజ్ జరుగుతుంది. మదర్ లో చేంజ్ వస్తుంది, బేబీస్ లో చేంజ్ వస్తుంది. అంటే బేబీస్ త్వరగా పుట్టేయడం ఇలా జరుగుతుంది. ఎప్పుడు మదర్ కు ఐసీయూ ఫెసిలిటీ ఉండాలి, బేబీకి ఐసీయూ ఫెసిలిటీ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే ఉంది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది ఆల్మోస్ట్ 50% అయిపోయింది. సో ఇలాంటి ఫెసిలిటీస్, ఐసీయూ ఫెసిలిటీస్ ఫర్ మదర్ అండ్ చైల్డ్ ఉన్నవి అన్ని అన్నది ఒక కార్పొరేట్ లో ఎక్కువగా ఉంటుంది. కార్పొరేట్ అంటే ఓన్లీ డబ్బున్న వాళ్ళకి అట్లాగనే అనుకోవడానికి లేదు. ఇక్కడ ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ఏ పరిధిలో ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. మేజర్ అడ్వాంటేజ్ ఇక్కడ 24 గంటలు గైనకాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు, పీడియాట్రిషియన్ అవైలబుల్ ఉంటారు, ఐసీయూకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు. ఇంకా దీని అనుగుణంగా కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ అందరూ ఉంటారు. ఎప్పుడు టైమ్లీ కేర్ అనేది అవసరం. చేతులు కాలేక ఏమంటారు, ఆకులు పట్టి అన్ని అనవసరం. ఎప్పుడు అప్పుడే ట్రీట్మెంట్ జరగాలి. ఈ కార్పొరేట్ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నది దాంట్లో కాకినాడలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెడికవర్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎయిర్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. దాని మూలాన బేబీని వెంటిలేటర్ లో పెట్టినా కూడా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వవు అనమాట. అందు గురించి మనం ఏం చేస్తామంటే కనుక ఐసీడీ అనే ట్యూబ్ వేస్తాం. ఛాతిలోంచి బయట నుంచి ఒక ట్యూబ్ పెట్టి ఆ ఎయిర్ ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం వెంటిలేటర్ పైన పెట్టి. అయినా కూడా ఈ బేబీ ఇంకా సీరియస్ అవ్వడం వలన 2 ట్యూబులు ఒకే వైపు వేసి స్లోగా బేబీని మనం ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నించాం అనమాట.
ఈ బేబీ మా ఐసీలో మొత్తం 14 రోజులు ఉంది. 11 రోజులు వెంటిలేటర్ పైన ఉంది. స్లోగా ఈ బేబీని అడ్జస్ట్ చేసుకుంటూ, బీపీ తగ్గిపోతే బీపీ మందులు పెట్టుకుంటూ, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గట్లు ప్రెషర్స్ పెంచుకుంటూ ఈ బేబీకి మనం ట్రీట్మెంట్ చేయగలిగాము. కానీ ఈ బేబీ మొత్తం 14 రోజుల్లో చాలా నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్, కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడము, లేకపోతే జాండీస్ రావడము, ఇన్ఫెక్షన్స్ రావడం ఉంటే దానికి కావాల్సిన మనం ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాం అనమాట. మొత్తం 14 డేస్ తర్వాత ఈ బేబీని మనం డిశ్చార్జ్ చేసాం, బేబీని కంప్లీట్గాని. ఈ ఫాదర్ని మేము ఈ మొత్తం కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఫాదర్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన నార్మల్ స్మాల్ జాబు, మా కండిషన్ చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మీ అందరికీ ఒకసారి తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ని పిలిచాము.